అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ఉపాసనా బలం పెంపొందించగలిగే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీ యొక్క మానసిక ప్రశాంతత విషయంలో మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, అంతకంటే ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు ఆలోచనలు అధికం చేస్తారు. అవి చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి. గుర్తింపు గౌరవం సంఘంలో వాటికి సంబంధించిన గుర్తింపు గౌరవం లభిస్తాయి. వారికి సంబంధించిన ఒక మంచి వార్త వినడానికి మీరు అధికంగా కృషి చేయడం, దానికి సంబంధించిన వాతావరణం కుటుంబ సభ్యులతో కలిపి సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలోనూ వృత్తికి సంబంధించిన అభివృద్ధి విషయంలోనూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మానసిక ఆందోళనని అధిగమించాలి. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? గృహ వాతావరణం, వాహనానికి సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో కొంత మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. వాటికి సంబంధించిన ఖర్చులకి అవకాశం కూడా కనబడుతోంది. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా వాహనాలు, గృహాలు మొదలైన వాటి కొరకు కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాల మీద కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీ నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. నూతన ఆలోచనలతో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, అలాగే వ్యాపార పరంగా కన్నా కూడా మీ యొక్క ఆలోచనలతో మీరు ఏదైనా మొదలు పెడదాం అనుకున్న విషయం కానీ, లేకపోతే మీ యొక్క గృహ వాహన విషయాల్లో స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కానీ తీసుకునే నిర్ణయాలు, తల్లిదండ్రుల యొక్క సహకారం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వారికి ముఖ్యంగా ఆత్మస్థైర్యం విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ రావలసిన ధనం ఆత్మీయులైన వ్యక్తుల ద్వారా రావాల్సిన అవకాశాలు లాంటివి, అలాగే చిన్ననాటి మిత్రులతో చర్చలు, దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో తగిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ ఆత్మీయులైన వ్యక్తులతో, ప్రియమైన వ్యక్తులతో, ముఖ్యంగా ఇష్టపడిన వ్యక్తులతో ఘర్షణలకి తగిన దూరంగా ఉండాలి. ముఖ్యంగా మీ సంతాన వర్గం విషయంలో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు ఘర్షణలకి తగిన దూరంగా ఉండవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతోంది. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ నాయకులతో, పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఏదన్నా సహకారాన్ని ఆశించినప్పుడు కూడా అది మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కావచ్చు, మీరు వారి సమయానికి అనుకున్న విధంగా సహకరించలేకపోవడం వల్ల కావచ్చు, కొంత ఒత్తిడి, ఎమోషన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ముందుగా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. తప్పనిసరిగా అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.